టిఫిన్ చేసినంత ఈజీగా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేయచ్చండి. పిల్లలు కూడా అదే విధంగా ఖాళీ బాక్స్ అయితే తీసుకొని వస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ మసాలాలు కూడా ఎక్కువగా లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు వేసి కొంచెం గుజ్జుగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్, బీన్స్, పొటాటో అయితే వేసుకుంటున్నాను. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతాయండి. అందులోనే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కారం అయితే 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. మనము వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు రైస్ కూడా కొంతసేపు వేసి ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారా, మసాలా కూడా ఎక్కువ లేకుండా మనము రైస్లో వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా వేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఈసారి లంచ్ బాక్స్కి మీ పిల్లలకి ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.